మాంచెస్టర్లో జరుగుతున్న టెస్టులో టీమిండియా గెలవడం కష్టమేనని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఈ టెస్టులో కుల్దీప్ లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని అశ్విన్ తాజాగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఓల్డ్ ట్రాఫోర్డ్లో రెండవ రోజు టీమిండియా బంతితో కూడా నిరాశపరిచిందని పేర్కొన్నాడు. అశ్విన్ 4వ టెస్టు గురించి మాట్లాడుతూ ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కంబోజ్ను, నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శార్దుల్ ఠాకూర్ తీసుకున్నారు. దీనివల్ల బ్యాటింగ్ లో ఆల్రౌండర్లపై ఆధారపడాల్సి వస్తుంది. దానికి బదులుగా కుల్దీప్ ను తీసుకుని ఉంటే బుమ్రాకు కాస్త రెస్ట్ దొరికేదని అభిప్రాయపడ్డాడు. కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తే భారత పేసర్లకు చాలా ఉపశమనం కలిగేదని, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్లే విజయం కోసం పనిచేశారు. అందుకే కుల్దీప్ జట్టులోకి వచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ మొదటి 4 టెస్టుల్లో ఆడటం లేదని ఎవరైనా నాకు చెప్పి ఉంటే నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని. దురదృష్టవశాత్తు బ్యాటింగ్ పట్ల మనకున్న మక్కువ వల్లే ఈ నిర్ణయాలు తీసుకుని ఉంటారు. ఇంగ్లాండ్ లో 6 రోజులు పోయాయి. గతంలో చివరి 3 బ్యాటర్లు నిదానంగా బ్యాటింగ్ చేస్తే మీకు అదనంగా 40 నుండి 60 పరుగులు వచ్చాయి. గతంలో ఆ పరుగులు చాలా ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసం 2 లేదా 3 వికెట్లు తీసే బౌలర్ ఉంటే విజయం వచ్చినట్లేనని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.